ఆదికాండము 50:28 మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశం. చూసారా, యేసేపు తనకొచ్చిన కష్టంలో ఆ కష్టాన్ని బట్టి ఏమంటున్నాడు తెలుసా? నాకు ఈ కష్టం వచ్చింది అంటే అది దేవుడు నా మేలు కొరకే తెచ్చాడు అని చెప్పి దేవుడి గురించి పలుకుతున్నాడు మహిమకరంగా. అంటే అందుకే యేసేపు జీవితం చూడండి, కష్టం వచ్చినా కుంగిపోలేదు, నష్టం వచ్చినా కుంగిపోలేదు, ప్రాణాపాయం వచ్చినా కుంగిపోలేదు. తన భక్తి, తన విశ్వాసం దేవుడి మీదే ఉంది కాబట్టి కష్టం వచ్చినా దేవుడినే స్తుతిస్తున్నాడు, అధికారం వచ్చినా దేవుడిని స్తుతిస్తున్నాడు. కాబట్టి ఆ యేసేపు యొక్క జీవితంలో లోటుపాట్లు లేవు. మన జీవితంలో లోటుపాట్లు ఉంటాయి. ఏదన్నా బాధ వచ్చిందనుకో కుంగిపోతాం, నష్టం వచ్చిందనుకో కుంగిపోతాం, ఒంటరితనం అనుకో కుంగిపోతాం. కానీ యేసేపు ఏమంటున్నాడంటే, నా జీవితంలోకి ఏదొచ్చినా దేవునికే మహిమ అంటున్నాడు. యోబు జీవితంలో కూడా ఈ మాట చూస్తాం మనం. అందుకే ఒక్కొక్క భక్తుడి జీవితం మనం ఎందుకు ధ్యానిస్తున్నాం తెలుసా? మనకు బుద్ధి కలగడానికి, మన భక్తి ఏర్పడడానికి, విశ్వాసం. అలా ఎలా యేసేపు ఈ మాటలు అనగలిగాడు? గుంటలో పడిన తర్వాత, అన్నలు చంపడానికి ట్రై చేసిన తర్వాత, ఒక బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఈ మాటలన్నీ ఎలా పలకగలుగుతున్నాడు అంటే లోపల ఉన్నటువంటి విశ్వాసం.